ప్రైజ్ ద లార్డ్. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యవనుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. కానీ మరొక ధనవంతుడిని గురించి చూద్దాం. కృపలో ఉన్న ధనవంతుడు, లేకపోతే కృప తాని ఇంటికి వచ్చినటువంటి ధనవంతుడు. హల్లెలూయా. 19వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనంలో నుండి, యెరికో పట్టణంలో అక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడండి. ట్యాక్స్ కలెక్టర్ అతని పేరు జక్కయాస్. అయితే జక్కయాస్కి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు అందరూ కలిసి ఆ దారి గుండా వెళ్తున్నారని విన్నప్పుడు ఆయనను గురించి విని చూడాలని ఆశ కలిగినదంట ఆయన హృదయంలో. వాక్యంలో ఉంటుంది కదండి, ఆశ గల హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. అట్లాగే ఇక్కడ కూడా ఒక అద్భుతం జరిగిందండి. తాను కృపను చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు కనుకే అక్కడ పొట్టివాడైనటువంటి జక్కయ్య, పొట్టివాడు కదండి, పొట్టోళ్ళు ఏం చూడలేరు కదా, గుంపుగా ఉన్నప్పుడు ఎలా చూస్తారు? పొడవుగా ఉన్న వాళ్ళకే చాలా కష్టమవుతుంది. అంటే పొట్టోళ్ళ పరిస్థితి అర్థం చేసుకోండి. పొట్టోడు కాబట్టి పరిగెత్తుకుంటూ పోయి మేడి చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ వైపు వస్తున్నారని చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆత్మలో తెలుసుకొని ఆ చెట్టు ఉండే చోటికి, ఆ జక్కయ్య ఉన్న చోటికి వచ్చి, జక్కయ్య కిందికి రా, నేను నీ ఇంట ఉండవలసినది. హల్లెలూయా. వాట్ ఎ మిరకులస్ థింగ్ గాడ్ హస్ డన్ ఇన్ హిస్ లైఫ్. కృప తన ఇంటికి స్వయాన వస్తున్నప్పుడు చాలా సంతోషమైంది. ఆ సంతోషములో ఆనందభరితుడుగా అయినప్పుడు ఆయన హృదయంలో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, హల్లెలూయా, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరినైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు ఇచ్చేస్తున్నానని చెప్పినాడు. అయ్యా ప్రభువు ఎందుకు ఈ పని చేస్తున్నాడంటే, ఆయన హృదయంలోకి సంతోషం వచ్చినది, ఆయన హృదయంలోకి కృప వచ్చినది. ధర్మశాస్త్రంలో లేడండి, ఆయన నీతి, యేసు యొక్క నీతి మీద ఆధారపడినాడు. రైచియస్నెస్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. గిఫ్ట్లా తీసుకున్నాడు కాబట్టి ఆయన గిఫ్ట్లా అందరికీ 4 అంతలు ఇచ్చేసినాడండి. హల్లెలూయా. ఎంత అద్భుతం కదండి. ధర్మశాస్త్రంలో ఒక్క రూపాయి ఇయ్యలేని వాడు కృపలో 4 అంతలు ఇచ్చేసినాడండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.